హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు కథ ముడిపడిన బంధం పార్ట్ 43. ఇక్కడ మహేంద్ర విల్లాలో నందన్ చెప్పాడని కాదు, కానీ తమ ఇద్దరు అక్కలను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత తమ్ముళ్ళుగా తమకు ఉందని సహజ సౌమ్యుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ వెనకే బాడీగార్డ్స్లా మారారు శ్రీనివాస్, శేఖర్ ఇద్దరు. సహజకు గౌతమ్ గదిని చూపించి సహజ లగేజ్ని సర్దుకోమని చెప్పింది భువన. సహజకు తన లగేజ్ని సర్దడంలో సహాయం చేస్తున్నాడు శ్రీనివాస్. సౌమ్యను నందన్ గదిలోకి తీసుకొని వెళ్తుంది భువన. సౌమ్య వెనకే శేఖర్ కూడా నందన్ గదిలోకి వెళ్తాడు. నందన్ గదిని చూసిన శేఖర్, అబ్బా, నందన్ బావగారి రూమ్ ఎంత బాగుందక్కా, ఇప్పటి నుంచి ఈ గది నందన్ బావగారితో పాటు నీది కూడా కదా అని ఆనందపడిపోతూ అంటాడు శ్రీనివాస్. భువన శేఖర్, శ్రీనివాసుల వైపు చూసి, మా అన్నయ్య పర్మిషన్ లేకుండా ఈ గదిలోకి ఎవరు వచ్చినా వాళ్ళ పని అవుట్, కానీ ఇప్పుడు మా అన్నయ్య పప్పులు ఉడకవుగా అని సౌమ్య వైపు చూసి, నీకు తగ్గట్టు ఈ గదిని మార్చుకోవదినా, కానీ ఆ గార్డెన్ ఏరియా మాత్రం ముట్టుకోవద్దు. మా నందన్ అన్నయ్యకి ఆ గార్డెన్ ఏరియా అంటే చాలా ఇష్టం అని చెప్పింది భువన. ఆ గార్డెన్ ఏరియా వైపు చూసింది సౌమ్య. హల్దీ రోజు తనతో నందన్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి సౌమ్యకు. నందన్ గదిలో ఏ ఒక్క కబోర్డ్ ఖాళీగా లేదు. అన్ని కబోర్డ్స్లో నందన్ బట్టలు, వస్తువులు ఉన్నాయి. భూనా అందులో ఒక కబోర్డ్ని ఖాళీ చేసి ఇస్తానన్నా వద్దులే అని చెప్పి సౌమ్య తన సూట్ కేస్ని ఒక పక్కగా పెట్టుకుంటుంది. అప్పుడే భూన ఫోన్కి రవి కాల్ చేయగా, మా వారు ఫోన్ చేశారు, మాట్లాడి వస్తాను అని సంబరపడిపోతూ అటుగా వెళ్తుంది భువన. ఇక్కడ హాల్లో పెద్దవాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ఆ నవ్వుల వాతావరణాన్ని చూడలేని సుధాకర్ వీళ్ళలో వీళ్ళకి గొడవలు పెట్టాలని ఆలోచించగా అందుకు పార్వతి సహాయం చేస్తానని చెప్పింది. సుధాకర్ చాలా తెలివిగా, మా మగవాళ్ళు లేకపోతే ఈ ఆడవాళ్ళు వేస్ట్, ఎందుకు పనికిరారు అనే స్టేట్మెంట్ని వదులుతాడు. ఆ మాటకు సరోజ, పార్వతి, సుగుణ ససేమినా ఒప్పుకోరు. సుధాకర్ మహేంద్రతో, నువ్వు చెప్పు బావా అని అడుగుతాడు. మహేంద్ర నవ్వుతూ, ఆడ మగ ఇద్దరూ సమానమే, ఇద్దరూ లేనిదే సంసారం అనే బండి ముందుకు కదలదు అని అంటాడు మహేంద్ర. ఇప్పుడు మనం నిజాలు మాట్లాడుకుందామా బావా అని అడుగుతాడు సుధాకర్. వెంటనే సరోజ, ఏంటి సుధాకర్ గారు మీ ఉద్దేశం? మన ఇంట్లో మీ బావగారు ఒక్కరు మాత్రమే కష్టపడుతున్నారు అనుకుంటున్నారా అని కోపంగా అంటుంది. మహేంద్ర చిన్నగా నవ్వుతూ, అది కాదు సరోజ, కొన్ని విషయాల్లో ఆడవాళ్ళైన మీరు గొప్పవాళ్ళైతే మరికొన్ని విషయాల్లో మగవాళ్ళమైన మేము గొప్పవాళ్ళమవుతాం కదా అని నెమ్మదిగా చెప్పాడు మహేంద్ర. సరోజ పైకి లేచి, ఎందులో మీరు గొప్పవాళ్ళో నాకు చెప్పండి, నేను మిమ్మల్ని, మీ పిల్లల్ని, ఈ ఇంటినంతా చూసుకుంటున్నాను కాబట్టి మీరు బయటకు వెళ్ళి పై పై పెత్తనాలు చేసి వచ్చి మేమే గొప్పవాళ్ళమంటే నేను ఊరుకుంటానా? అది కాదు సరోజ అని మహేంద్ర నెమ్మదిగా చెప్తున్నా సరోజ వినకుండా, మనిద్దరిలోనూ మీకంటే నేనే గొప్ప, నేను లేనిదే మీరు వేస్ట్ అనేటట్లు మాట్లాడుతుంది. మహేంద్ర ఈగో హట్ అయ్యేలా మాట్లాడుతుంది సరోజ. సరోజకి సపోర్ట్గా పార్వతి మాట్లాడుతుంది. అప్పటి వరకు కాస్త నెమ్మదిగా మాట్లాడుతున్న మహేంద్ర కూడా తన వాయిస్ని పెంచాడు. మహేంద్రకు తోడు సుందరం కూడా తన వాయిస్ని పెంచుతూ, బయటకు వెళ్ళి మగవాళ్ళమైన మేము కష్టపడితేనే మీరు ఇంట్లో ఏసీల కింద, ఫ్యాన్ల కింద కూర్చొని టీవీలో వచ్చే సీరియల్స్ని చూస్తూ చక్కగా సుఖపడతారు మీ ఆడవాళ్ళంతా అని అంటాడు సుందరం. సుందరానికి తీటుగా సుగుణ పైకి లేచి, అంటే మీరు ఒక్కరే బయట కష్టపడుతున్నారు, మేము మాత్రం మీరు తెచ్చే సంపాదనను తింటూ ఇంట్లో సుఖపడుతున్నామనా మీ ఉద్దేశం అని కోపంగా అడుగుతుంది. నిజాలు మాట్లాడితే వినడానికి చాలా కష్టంగానే ఉంటుంది సుగుణ, కానీ నిజం అదే కదా అని అంటాడు సుందరం. సుగుణ సుందరంతో, మీరు బయట కష్టపడుతున్న మాట వాస్తవమే, కానీ మేము కూడా ఇంట్లో కష్టపడితేనే మీకు కావాల్సినవి సమయానికి మీ చేతికి అందుతున్నాయనే విషయం మర్చిపోకండి. ఇంటి పనులన్నీ, పిల్లల్ని, పెద్దవాళ్ళని చూసుకుంటూ ఇంటి బాధ్యతలను మేము సక్రమంగా నిర్వహిస్తున్నాము కాబట్టే మీరు బయటకు వెళ్ళి సంపాదించగలుగుతున్నారు. మేము మీ ఇంటిని, మీ పిల్లల్ని, మీ తల్లిదండ్రులని బాధ్యతగా సక్రమంగా చూసుకోకపోతే మీరు బయటకు వెళ్ళి ప్రశాంతంగా సంపాదించగలుగుతారా? లేదుగా అని కోపంగా అడుగుతుంది సుగుణ.
చివరికి నారాయణరావు కూడా మహేంద్రకు సుందరానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడేసరికి గాయత్రి కూడా తన నోరు విప్పవలసి వచ్చింది. అలా మాట పెరిగి వారి మధ్య పెద్ద తుఫానులా మారింది. ఆడవాళ్ళం మేమే గొప్ప అని సరోజ, పార్వతి, సుగుణ, గాయత్రి అంటుంటే, లేదు లేదు, మగవాళ్ళం మేమే గొప్ప, మగవాళ్ళు లేనిదే ఆడవాళ్ళు ఏమీ చేయలేరు అని మహేంద్ర, నారాయణరావు, సుందరం, సుధాకర్ అనేంత వరకు వచ్చింది ఆ గొడవ. బయట పెద్ద పెద్దగా మాటలు వినపడుతూ గొడవగా ఉండేసరికి సౌమ్య, భువన, సహజ, శ్రీనివాస్, శేఖర్ అందరూ హాల్లోకి వచ్చారు. పెద్దవాళ్ళ గొడవను చూసిన సౌమ్యకి, భువనకి, సహజకి వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్, శేఖర్ కూడా వాళ్ళ పెదనాన్న, నాన్నకి సపోర్ట్ చేస్తూ మాట్లాడగా భువనకు ఒళ్ళు మండి తన తల్లి, అత్తయ్యతో మాట కలుపుతుంది. సహజ సుగుణని, గాయత్రిని ఆపుతుంటే సౌమ్య నారాయణరావుని, సుందరాన్ని, శేఖర్ని, శ్రీనివాస్ని ఆపే ప్రయత్నం చేస్తోంది. ఆడవాళ్ళు మేమే గొప్పవాళ్ళం, మగవాళ్ళు మేమే గొప్పవాళ్ళం అనే టాపిక్ మీద పెద్ద యుద్ధమే జరుగుతోంది అక్కడ. మీరా, మేమా, ఎవరు గొప్ప తేల్చుకోవడానికి ఒక ఆట ఆడదాం, కబడ్డీ ఆడదాం. ఆ ఆటలో ఎవరు గెలిస్తే వాళ్లే గొప్పవాళ్ళు అని అంటాడు మహేంద్ర. కబడ్డీనా అని వెనకడుగు వేస్తారు ఈ ఆడవాళ్ళంతా. మనతో ఆట అనేసరికి భయపడి అందరూ వెనక్కి ఎలా తగ్గారో చూడండి బావగారు అని నవ్వుతూ అంటాడు సుధాకర్. పార్వతికి ఒళ్ళు మండి ఏ ఆటైనా నేను సై అని అంటూ ముందుకు వచ్చింది. సరోజ మనం ఎందులోనూ తగ్గేదే లేదు అన్నట్లు కబడ్డీ ఆడేందుకు మేమందరం ఒప్పుకుంటున్నాము అని చెప్పింది. మరి ఓడిన వారు, గెలిచిన వారు ముందు మోకాళ్ళ మీద కూర్చొని మీరే గొప్పవాళ్ళు అని ఒప్పుకోవాలి అని అంటాడు సుందరం. దేనికైనా మేము రెడీ అంటూ ముందుకు వస్తారు సరోజ, పార్వతి, సుగుణ, గాయత్రి, భువన, లారి అందరూ. అదే సమయానికి నందన్, గౌతమ్ ఇద్దరూ ఇంటికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఇద్దరు ఆ గొడవను ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఇద్దరు వల్ల కాలేదు. గౌతమ్ సహజతో మగ ఆడ ఇద్దరు సమానమేగా, భార్యాభర్తల్లో ఎవరు గొప్ప అయితే ఏముంది, మా మహేంద్ర అంకుల్, మావయ్య గారు వాళ్ళు ఏదో మాట్లాడినంత మాత్రాన మీ అమ్మ వాళ్ళైనా వాదిస్తూ కూర్చోకపోతే కాస్త తగ్గచ్చు కదా అని అంటాడు. గౌతమ్ మాటకు సహజకు కోపం వచ్చి ఆడవాళ్ళే ఎప్పుడు ఎందుకు తగ్గాలి, పోని మీరైనా తగ్గొచ్చుగా అని అంటుంది. అబ్బో, నా తింగరు బుచ్చికి కూడా ఇప్పుడు మాటలొస్తున్నాయే అని అంటాడు. అయితే ఇప్పుడేమంటావే అని అడుగుతాడు గౌతమ్. ఆడవాళ్లే గొప్పవాళ్ళు అంటాను అని తన మూతిని తిప్పుతూ అంటుంది సహజ. నందన్ కావాలనే సౌమ్య ఇలా అయినా తనతో మాట్లాడుతుందని నందన్ గౌతమ్తో, అందుకేరా ఈ ఆడవాళ్లకు బ్రెయిన్ లేదు అనేది, మనము లేనిదే వీళ్ళు ఒక్క పని కూడా చేయలేరురా అని నవ్వుతూ అంటాడు నందన్. నందన్ మాటలకు సౌమ్యకు కోపం వచ్చి, ఏంటి మాకు బ్రెయిన్ లేదా, మీరు లేనిదే మేము ఒక్క పని కూడా చెయ్యలేమా, సరే రండి ఈ ఆటలో మీ సపోర్ట్ లేకుండా మేమే గెలిచి చూపిస్తాం అని అంటుంది సౌమ్య. చూస్తానుగా అని అంటాడు నందన్. శేఖర్, లారీ ఇద్దరు ఆటను గమనించే మానిటర్స్ అయితే శ్రీనివాస్, భువన ఈ ఆటకు జడ్జిలుగా వ్యవహరిస్తారు. మహేంద్ర, నారాయణరావు, సుందరం, సుధాకర్, గౌతమ్, నందన్ ఒక జట్టుగా, వాళ్లకు ఆపోజిట్ టీంలో సరోజ, గాయత్రి, సుగుణ, పార్వతి, సహజ, సౌమ్య ఒక టీంగా ఆటను మొదలుపెట్టారు. ఎప్పుడూ ఆడవాళ్లే ఫస్ట్ అంటారుగా, ఆటను కూడా మీరే మొదలు పెట్టండి అని అంటాడు సుందరం. మీరే కూతర్కి రండి అని చెప్పడంతో సరోజ కబడ్డీ అని ఆటను మొదలుపెట్టింది. వియ్యపురాలు, అందులోనూ చెల్లి వరుస అవుతుంది అని నారాయణరావు, సుందరం ఇద్దరు కాస్త పక్కకు నిలబడితే మహేంద్ర కాస్త ధైర్యం చేసి 2 అడుగులు ముందుకు వేసి సరోజను పట్టుకోబోయాడు. సరోజ మహేంద్రకు చిక్కకుండా మహేంద్రను తాకి వెనక్కి పరుగు తీసింది. సుధాకర్ మా అక్కయ్య కదా అని ముట్టుకుంటే బాగోదని ఊరుకుంటాడు. నందన్, గౌతమ్లు ఇద్దరు మా అమ్మే కదా అని వదిలేస్తారు. అలా మహేంద్ర అవుట్ అయ్యి ఆడవాళ్ళ టీంకి 1 పాయింట్ వస్తుంది. సుధాకర్ చాలా ధైర్యంగా కూతకి వచ్చాడు. కూతకు వస్తున్న సుధాకర్ వైపు గుర్రను చూసింది పార్వతి. ఈ నగారికి నేనొక్కదాన్ని చాలు, మీరంతా కాస్త రెస్ట్ మోడ్లో ఉండండి అని చెప్తుంది పార్వతి. సుధాకర్ ఏమో చాలా సన్నగా, గట్టిగా గాలి వీస్తే ఆ గాలికే కొట్టుకుపోయేలా ఉంటాడు ఆ మనిషి. పార్వతి దిట్టంగా ఉంటుంది. పాపం సుధాకర్ అలా కూతకి వచ్చాడో లేదో
మాటేసిన పులి మేకపిల్లను పట్టేసినట్లుగా పార్వతి సుధాకర్ని ఒంటి చేత్తో పట్టేసింది. పార్వతి చేతిలో 5 నిమిషాలు గిలగిలా కొట్టుకొని నీరసించి అవుట్ అవుతాడు సుధాకర్. మళ్ళీ ఆడవాళ్లకే పాయింట్ వస్తుంది. కూతకు గాయత్రిని సుగుణను వెళ్ళమంటే అమ్మో మమ్మల్ని మా మగవాళ్ళు పట్టేస్తారు, మేము వెళ్ళము అని అంటూ వెనక్కి తగ్గుతారు ఆ ఇద్దరు. ఇక సరోజ సహజను కూతకు వెళ్ళమంటుంది. గౌతమ్ నందన్తో చిన్నగా నవ్వుతూ, ఆ వచ్చేది ఇప్పుడు నా తింగర్బుచ్చి పెళ్ళాం కదా, సింగిల్ హ్యాండ్తో నా భార్యను పట్టేస్తాను చూడు, నా ఉడుం పట్టు నుండి నా భార్య ఎలా తప్పించుకోగలుగుతుందో నేను చూస్తాను, ఇప్పుడు పాయింట్ మనకే వస్తుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు గౌతమ్. సహజ భయంగా సౌమ్య వైపు చూసింది. సహజ చెవిలో సౌమ్య గుసగుసగా ఒక మాట చెప్పేసరికి సహజ ధైర్యంగా కూతకు వెళ్తుంది. సౌమ్య సహజ ఇద్దరు ఏదో ప్లాన్ వేసి తమను దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ముందుగానే నందన్ గ్రహించి ఆ మాటనే గౌతమ్కి హింట్గా ఇస్తాడు. కానీ గౌతమ్ అవేమీ వినిపించుకోకుండా వచ్చేది నా తింగర్బుచ్చి పెళ్ళామురా, దానికంత సీను లేదు అని అంటూ నా భార్యను నేనే పట్టుకుంటాను, మీరు కాస్త పక్కన ఉండండి అని గౌతమ్ చెప్పేసరికి నారాయణరావు, సుందరం, నందన్ ఒక పక్కగా నిలబడతారు. సహజ గౌతమ్ నందన్ల వైపు వెళ్లకుండా నారాయణరావు సుందరం వైపుకు వెళ్తుంటే గౌతమ్ తొందరపడి సహజ ముందుకు వచ్చాడు. గౌతమ్ సహజను పట్టుకున్నాడు కూడా. కానీ సహజ అందరి ముందు గౌతమ్కి కన్ను కొట్టి గౌతమ్ బుగ్గ మీద ఒక ముద్దు పెట్టేసరికి గౌతమ్ బ్లష్ అవుతూ సహజను వదిలేస్తాడు. సహజ తుర్రుమంటుంది. నందన్ తన తలని కొట్టుకుంటూ గౌతమ్ వైపు చూశాడు. నా తింగర్బుచ్చికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయిరా బాబోయ్ అని ఆశ్చర్యపోతాడు గౌతమ్. నందన్ సౌమ్య వైపు చూస్తూ ఉందిగా అక్కడ నా తింగర్బుచ్చి అని అంటాడు. గౌతమ్ కూడా అవుట్ అవుతాడు. సౌమ్యను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదని అప్పుడే ఆ క్షణమే డిసైడ్ అవుతాడు నందన్. ఇప్పుడు ఇక నారాయణరావు వంతు వచ్చింది. నారాయణరావు ఒక బడిపంతులు కాబట్టి ఎప్పుడు గోచి పంచకట్టులో ఉంటాడు నారాయణరావు. అలానే కూతకు వెళ్తాడు. సడన్గా మధ్యలో ఆ గోచి ఊడిపోవడంతో ఆ గోచిని సరిచేసుకోవడంలో ఉన్నాడు నారాయణరావు. అప్పుడే గాయత్రి, సౌమ్య, సహజ, సుగుణ నలుగురు వచ్చి నారాయణరావుని చుట్టుముట్టేశారు. అలా నారాయణరావు కూడా అవుట్ అవుతాడు. ఈసారి సుగుణ ధైర్యంగా కూతకు వెళ్తుంది. వచ్చేది తన చిన్నత్తగారు. టీం కోసం సుగుణను పట్టుకోవాలని అనుకుంటాడు నందన్. కానీ సుగుణ స్టార్టింగ్లోనే నందన్కి దండం పెడుతూ ప్లీజ్ నన్ను పట్టుకోవద్దు అని రిక్వెస్ట్గా సైగ చేసేసరికి పాపం ఇక నందన్ మాత్రం ఏం చేస్తాడు చెప్పండి. తన చిన్నత్తగారిని పట్టుకుంటే బాగోదని కాస్త వెనక్కి వెళ్ళి నిలబడతాడు నందన్. సుందరం తన భార్య చేతిలో అవుట్ అవుతే ఇక అంతే సంగతులని, సుగుణ జీవితాంతం ఈ మాటనే పట్టుకొని తనని దెప్పి పొడుస్తూ ఉంటుందని భయంతో వెనక్కి వెళ్తాడు సుందరం. అలా ఎండ్ లైన్ని తొక్కి తనకు తాను సెల్ఫ్ అవుట్ అవుతాడు సుందరం. ఇక మిగిలింది మన నందన్ ఒక్కడే. నందన్ కూతకు వస్తే నందన్ని ఆపడం ఇక్కడ ఉన్న ఎవరి తరం కాదని సౌమ్యకు బాగా తెలుసు. అందుకే సౌమ్య ఒక ప్లాన్ వేసింది. తన టీం గెలవాలి, ముఖ్యంగా ఆడవాళ్ళు గెలవాలి అనే ఉద్దేశంతో నందన్ కూతకు వచ్చినప్పుడు తాను ముందుగానే నందన్ని పట్టుకొని బోనస్ లైన్ని దాటనివ్వకుండానే అక్కడే నందన్ను ఆపి అటు పక్కనే ఉన్న లైన్ని ఇద్దరూ కలిసి క్రాస్ చేస్తూ నందన్తో పాటు తాను ఒకటి మాత్రమే అవుట్ అవుతానని, మిగిలిన తన టీం మెంబర్స్ అంతా సేఫ్గా ఉంటారని, అప్పుడు మగవాళ్ళ టీం మొత్తం ఆల్అవుట్ అవుతారు కాబట్టి గేమ్లో తామే గెలుస్తామని ఆలోచించింది సౌమ్య. అదే మాట టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పింది సౌమ్య. సౌమ్య ఆలోచన పార్వతికి నచ్చకపోవడంతో పార్వతి అలా ఏం వద్దు, మనం ఇంతమంది ఉన్నాం, నందన్ ఒక్కడిని మనం పట్టుకోలేమా, కాకపోతే మనం తొందరపడకుండా నందన్ని పూర్తిగా కోర్టు లోపలికి రాణించి అప్పుడు అందరం కలిసి నందన్ని చుట్టుముట్టి నందన్ని బలంగా పట్టేద్దాం, ఇంతమంది ఉన్నాం ఒక్కరిని హ్యాండిల్ చేయలేమా అని అంటుంది పార్వతి. పార్వతి మాటకు అందరూ తల ఊపుతారు. నందన్ కెపాసిటీ ఏంటో తెలిసిన సౌమ్య అలా కాదండి అనే లోపే పార్వతి చెప్పినట్లే చేద్దామని సరోజ చెప్పడంతో ఇక సౌమ్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. గౌతమ్, మహేంద్ర, నారాయణ, సుందరం నందన్ వైపు చూస్తూ ఒరే నందన్, మన పరువు ఇప్పుడు నీ చేతిలోనే ఉందిరా, కనీసం ఒక్కరినైనా అవుట్ చేసి రారా బాబు అని చెప్పడంతో
నందన్ కూతకు వెళ్ళాడు. పార్వతి చెప్పినట్లే అందరూ నడుచుకోవడంతో నందన్ చిన్నగా నవ్వుతూ చాలా తెలివిగా ఒక్కొక్కరిని టచ్ చేస్తూ లాస్ట్కి సౌమ్యను మాత్రమే వదిలేసి తిరిగి వెళ్ళబోతుంటే అందరూ నందన్ని చుట్టుముట్టారు. నందన్ని పట్టుకోబోయేలోపే నందన్ వాళ్ళపై నుంచి జంప్ చేసి బౌండరీ లైన్ని క్రాస్ చేసి తన కోర్టులోకి వచ్చేస్తాడు. ఇప్పుడు ఆడవాళ్లలో సౌమ్య తప్ప అందరూ అవుట్ అయిపోయి ఉంటారు. అబ్బా, అనవసరంగా పార్వతి చెప్పినట్టు చేశాను. సౌమ్య చెప్పినట్టు చేసి ఉంటే మనమందరము సేఫ్గా ఉండేవాళ్ళం. అప్పుడు ఈ ఆటలో మనమే గెలిచి ఉండేవాళ్ళం కదా అని తన తలను పట్టుకొని కూర్చుంటుంది సరోజ. ఇప్పుడు సౌమ్య ఒక్కటే మన టీంని కాపాడగలుగుతుంది, మన టీంని గెలిపించగలుగుతుంది అని అందరూ సౌమ్య మీదే ఆశలు పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు మగవాళ్ళ టీంకి ఆడవాళ్ళ టీంకి సమానమైన పాయింట్లు వచ్చి ఉంటాయి. అప్పుడే సౌమ్య బోనకు కన్ను కొట్టింది. బోన చాలా తెలివిగా లహరిని, శేఖర్ని, శ్రీనివాస్ని దగ్గరికి పిలిచి, ఇలా అయితే ఆట ఎండ్ అయ్యేసరికి చాలా టైమే పడుతుంది కదా, ఇప్పటికే అందరూ బాగా అలసిపోయి ఉన్నారు. ఎవరిని మళ్ళీ మనము గేమ్లోకి రీజాయిన్ చేయకుండా సౌమ్య వెర్స్ నందన్ని మాత్రమే ఆట ఆడేలా ఎవరు ఎవరిని హోల్డ్ చేసి 5 నిమిషాలు ఆపగలుగుతారో ఆ టీం గెలిచేటట్లుగా, పట్టుపడిన వాళ్ళు ఓడిపోయినట్లుగా మనం డిసైడ్ చేద్దాం అని అంటుంది బోన. అక్కడ ఉన్నది సౌమ్య కాబట్టి ఖచ్చితంగా నందన్ బావ సౌమ్యని పట్టుకుంటాడని, చివరికి గెలిచేది మగవాళ్ళ టీమేనని అందుకు శ్రీనివాస్, శేఖర్, లహరి ముగ్గురు ఒప్పుకుంటారు. సౌమ్య ఆలోచనని ముందుగానే గ్రహించాడు నందన్. ఈ బ్రెయిన్తో ఇది MBA చదువుతోందట అని అనుకుంటూ నన్ను ఎలా ఆపుతుందో నేను చూస్తానుగా అని నందన్ చిన్నగా నవ్వుతూ సౌమ్య వైపు చూశాడు. జడ్జెస్ అనుకున్నట్లుగానే సౌమ్య వెర్స్ నందన్ ఆట మొదలయ్యింది. ఈసారి నందన్ కూతకి వచ్చాడు. సౌమ్యకి బాగా తెలుసు నందన్ని ఆపడం అసాధ్యమని, తన వల్ల కాదని. సౌమ్య నందన్ని బాగా కోర్టు లోపలికి రప్పించుకున్న తర్వాత నందన్ని అమాంతంగా తన 2 చేతులతో చుట్టేసి నందన్ మొహమంతా ముద్రలతో నింపేస్తోంది సౌమ్య. సౌమ్య చేసిన పనికి నందన్తో పాటు చూస్తున్న అందరూ అవాక్కై నిలబడతారు. అంతే, ఒక్క క్షణం నందన్ కూతను ఆపి సౌమ్య వైపు అలా చూస్తూ నిలబడిపోయాడు. ఆ ఒక్క క్షణంలోనే సౌమ్య తన బలాన్నంతా ఉపయోగించి నందన్ని ఆ కోర్టు నుండి బయటకు నెట్టేస్తుంది. ఇది మోసం, తొండి, ఇలా చేస్తే ఎవరైనా కూతను ఆపుతారు కదా అని మహేంద్ర, గౌతమ్, నారాయణరావు, సుందరం, సుధాకర్ వచ్చి అడిగితే, గెలవడం ముఖ్యం, ఎలా గెలిచామనేది కాదు ఇక్కడ పాయింట్ అని తన కోడల్ని సమర్థిస్తుంది సరోజ. జడ్జెస్ నిర్ణయం ప్రకారం ఆడవాళ్ల టీం గెలిచిందని చెప్పడంతో ఇక అందరూ నోరు మూసుకుంటారు. నందన్ కోపంగా సూటిగా సౌమ్య వైపే చూస్తున్నాడు. సౌమ్య నందన్ చూపుల నుంచి తప్పించుకుంటూ గాయత్రి, సుగుణల వెనక వచ్చి దాక్కుంటుంది. ఇక ఆట ఒప్పందం ప్రకారం ఓడిపోయిన టీం గెలిచే టీం ముందర మోకాళ్ళ మీద కూర్చొని ఆడవాళ్లే గొప్పవాళ్ళు అని ఒప్పుకోక తప్పలేదు. ఆడవాళ్లంతా మగవాళ్ళ మీద గెలిచినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక అందరూ ఫ్రెష్ అయి తమ డిన్నర్ని కంప్లీట్ చేసుకొని గేమ్ ఆడి అందరూ బాగా అలసిపోవడంతో ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. ఎర్లీ మార్నింగ్ నారాయణరావు, గాయత్రి, సుగుణ, సుందరం అందరూ ఊరు వెళ్తున్నారని సౌమ్య, సహజ ఇద్దరు నారాయణరావు, గాయత్రి, సుగుణ, సుందరం వాళ్ళ తమ్ముళ్ళ ఇద్దరితో వాళ్ళ గదిలోనే కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. అలా మాటల్లో పడి సౌమ్య, సహజ ఇద్దరు వాళ్ళ దగ్గరే నిద్రపోతారు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి ఈ స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు. అలానే ఈ స్టోరీని లైక్ చేసి మా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.